హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు వక్ఫ్ బోర్డు దాని యొక్క గొడవ గురించి అయితే క్లియర్గా అనాలిసిస్ చేసి నేను రిపోర్ట్ తయారు చేసిన విషయాన్ని మీ ముందు ప్రవేశపెట్టబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. విషయంలోకి వస్తే వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, దాని యొక్క గొడవ ఏంటి, దీని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. దీని గురించి ఎలా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. ఎందుకంటే ఇది చాలామంది తెలియక ఇది ఏదో ముస్లిం ఆస్తి అనుకుంటున్నారు, కానీ అసలు అది ముస్లిం ఆస్తి కన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఉందండి దీంట్లో. ఓకే, విషయం ఏంటంటే అండి, వక్ఫ్ బోర్డు అనేది 1970లోనో 60లోనో పుట్టబడిందండి. ఇది ఎవరంటే నెహ్రూ గారు పెట్టారు. ఈ నెహ్రూ గారు ఎందుకు పెట్టారంటే, చాలామంది పాకిస్తాన్ ఇండియా విడిపోయినప్పుడు ఇండియాలో నుంచి చాలామంది ముస్లిమ్స్ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క భూభాగం ఏదైతే ఉందో అది ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించుకుంటూ ఉంటే, అసలు ఆయనకి రాని తెలివితేటలు ఎవడిచ్చాడో తెలియదు, కానీ అది ఇండియా భూభాగం. నువ్వు ఇండియాని భూభాగం చేసావు కదా, ఇండియన్ భూభాగం చేసినప్పుడు అది ఇండియాకి చెందుద్ది, లేకపోతే గవర్నమెంట్కి చెందుద్ది. కానీ ఎవరో అడిగారని చేసి ముస్లిమ్స్కి దాన్ని దారాదత్తం చేశారు. ఎలాగంటే, అరే అది దేవుడి భూమిగా పరిగణించి మీకు చేతిలో పెడతానరా, మీ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో దాన్ని మీరు పాలించుకుంటూ దాని మీద వచ్చి ఆదాయం తినండిరా అని చెప్పారు. అది ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీకు ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుద్ది, లేకపోతే సిటీలో ఎవరికైనా అర్థమవుద్ది. ఓకే, మనకు ఒక అమ్మవారు ఉంటుంది, ఆవిడకు ఒక గుడి ఉంటుంది, ఆవిడకి కొంత ఆస్తి ఉంటుంది. ఎందుకంటే మనమే ఎవరో ఒకరు ఇచ్చిన, మనకు అమ్మవారు బాగా చల్లగా చూస్తుంది అనుకో, మనం ఏం చేస్తాం, అమ్మాయి అరెకరం భూమి నీ పేరు మీద రాసేస్తామని ఇచ్చేస్తాం. అలాగా అమ్మవారికి ఆ గుడి భాగంలో కొన్ని 100 ఎకరాల ఆస్తి ఉంటుంది. దాన్ని పాడి పంటలు వ్యవసాయం చేసి పండించేది ఎవరో, మన తోటి రైతులే ఎవరో ఒకరు చేస్తారు. దానివల్ల వచ్చే ఆదాయం సగం మనం తీసుకుని సగం గుడికి ఇచ్చేస్తాం. ఓకే, ఇలా వక్ఫ్ బోర్డు అనే ఆస్తి ఏదైతే ఉందో అది దేవుడు అల్లా భూమిగా పరిగణించి దాన్ని వాళ్ళ మత పెద్దల చేతిలో పెట్టేసాడండి మన నెహ్రూ గారు. అదేం తప్పు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో 1970s 60sలో కనీసం ఇలా సాఫ్ట్వేర్స్ లేవు, బిజినెస్ లేవు, కనీసం ఇలా మొబైల్స్ కూడా లేవు. ఓకే, ఎవరికాడు బతకాలంటే ఇంకొకడు ఎదగాలి. ఓకే, అందులో రేషియో ఎలా ఉండేదంటే, ఎకనామికల్ రేషియో 1:100 ఉండేది. అటువంటి టైంలో ఈ భూముల మీద వచ్చే ఆదాయం ఏదైనా ఉంటే కాస్త వాళ్ళు తింటాకు ఉపయోగపడుతుంది అని చేసి ఆ రోజులు అలా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అదేం తప్పు కాదు. కానీ ఆ నిర్ణయాన్ని అక్కడున్న మత పెద్దలు కాంగ్రెస్ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకుని క్రమక్రమంగా దానికి లీగల్ అథారిటీని బాగా పెంచేసుకుంటూ వచ్చేసారు. అందులో ప్రతిసారి కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసేదంటే, వక్ఫ్ బోర్డు ఆస్తుల మీద ఎవరో టచ్ చేయడానికి సంబంధం లేదు, కనీసం సుప్రీంకోర్టుకు కూడా టచ్ చేయడానికి సంబంధం లేదని పెట్టారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు, నా రాష్ట్రపతి చెప్తే ఏదైనా జరుగుద్ది. నా దేశంలో ప్రథముడు ఎవడంటే రాష్ట్రపతి దొద్దుగా అన్నాడు అనుకో, వక్ఫ్ బోర్డు ఆస్తే కాదు ఏదైనా సరే నా ఇండియన్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ విషయం ఎవరికి తెలియదు, అది రాజ్యాంగంలో ఉంది. రాష్ట్రపతి దేనికి అనుగుణంగా ఉంటాడో తెలుసా, భగవద్గీత బుక్ చూసి దాన్ని బట్టే ఆయన నిర్ణయాలు తీసుకోవాలి. అసలు రాష్ట్రపతి కాదు, మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ మన కోర్టులు కూడా ఏదైతే ఉన్నాయో భగవద్గీత బుక్ని ఆధారంగా చేసుకునే తీర్పులు రాయబడతాయి. ఈ విషయం మీరు గమనించలేదు అంటే హిందూ దేశం అని దాని అర్థం. ఓకే, నెహ్రూ గారు వద్దన్నా, లేకపోతే పటేల్ గారు వద్దన్నా, జిన్నా గారు వద్దన్నా, గాంధీజీ గారు వద్దన్నా, ఇది అక్షర సత్యం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భగవద్గీత బుక్ను పెట్టే రాశాడు. దయచేసి సెక్యులర్ ఇజంలో ఉన్న నా తోటి సహోదరులు ఈ విషయం తెలుసుకోవాలి. అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అందులో నా ఫ్రెండ్స్ అయిన చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒక ఫ్రెండ్ నాతో ఏమన్నాడంటే, నాతో కలిసి పనిచేస్తూ ఉంటాడు అతను ఏమన్నాడంటే, బాబాయ్ వక్ఫ్ బోర్డు ఆస్తులు అంటే చాలా ఉన్నాయంట, కనీసం నాకు ఎప్పుడూ ఒక సెంటు భూమి కూడా దాంట్లో దక్కలేదు, నాకు కనీసం దాని నుంచి ఆర్థిక సహాయం కూడా దక్కలేదు. ఓకే, నాకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నా రేషన్ కార్డు కానీ, లేకపోతే నాకు మా ఊర్లో స్థలం ఉంది, దాని మీద ఇల్లు కట్టుకోవాలంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ రూపంలోనో లేకపోతే లోన్ రూపంలోనో నేను ఇల్లు కట్టుకున్నాను. అంటే ఆ ట్యాక్స్ ఎవరు కడతాడు ఇండియన్ గవర్నమెంట్కి? నాలా హిందువులు ఎక్కువ పర్సెంట్ ఉన్న హిందువులే కడుతున్నారుగా. అలాగే ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ సహోదరులు కడుతున్నారు అనుకోండి, వీళ్ళు హిందూస్ ఎక్కువ ఉన్నారు కదా. ఓకే, అటువంటిది నేను ఆడికి సపోర్ట్ ఇస్తున్నాను, అడుగు నాకు సపోర్ట్ ఇస్తున్నాను, కానీ వక్ఫ్ బోర్డు ఆడికి సపోర్ట్ ఇస్తున్నా, పోనీ నీ వక్ఫ్ బోర్డే నీకు సపోర్ట్ ఇవ్వట్లా. ఎందుకు అంటే అసలు వక్ఫ్ బోర్డు ఇది ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది, ఫస్ట్ ఇది తెలుసుకుందామండి. వక్ఫ్ బోర్డు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమయ్యేట్లో మా హిందువులకి సంబంధించి ఒక కొటేషన్ చెప్తా. హిందువుల్లో అండి ఒక దేవుడి గుడికి పూజారి, చైర్మన్, మండలాధ్యక్షుడు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్లో ఉంటారు.
లోయర్ క్యాస్ట్ వాళ్ళు రాను వాళ్ళకి ఏం చేస్తారని వ్యవసాయ భూమి చేసుకోరా, లేకపోతే పలానా చెంబటి గురించి నీళ్ళకి వచ్చి గుడి కడుగు, ఇటువంటివి చెప్తూ ఉంటారు. అంటే ఏంటంటే వీళ్ళు అథారిటీలో పెట్టుకుంటారు. దాంట్లో వచ్చిన ఆదాయం ఇతను మంచోడు అనుకో దేవుడు ఖర్చు పెడతాడు, వచ్చిన ఆదాయం వీడు మంచోడు కాదనుకో వీడు విన్యాస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఒక్ బోర్డులో కూడా ముస్లిం మత పెద్దలు ఎవరైతే ఉన్నారో అందులో మహమ్మదులు, ఖాన్లు, సున్నీలు, పార్షియాసిస్ అండ్ తురకు వాళ్ళలో ఈ మహమ్మదులు, ఖాన్లు ఎక్కువ మంది ఉన్నారండి. వీళ్ళు తినేస్తున్నారనేసి అఫీషియల్గానే ఒక న్యూస్ అయితే ఉంది. మీరు ఈ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఆ విషయం ఏంటంటే ఢిల్లీలో అవనోతలా ఖాన్ ఇతను ఒక్ బోర్డులో ఆస్తులు తినేస్తున్నాడని ఇతను చైర్మన్ పదవి నుంచి తీసేశారు. అంటే ఉంది కదా, మీలోనే మీరు మోసగాళ్ళు ఉన్నారు కదా, ఏమీ లేకుండా అయితే లేదుగా. ఇలాగే వీళ్ళు ఎవ్వరికి సాయం చేయట్లా. ఇంకా విషయం చెప్పాలంటే వీళ్ళ ఆదాయం ఏంటి, వీళ్ళ ఆస్తి వనరులు ఏంటి. ఒక్ బోర్డు ఆస్తి వనరులు 10 లక్షల ఎకరాలు ఉందంటండి. అంటే పాకిస్తాన్ భూభాగం కన్నా మన ఇండియాలో వాళ్ళ భూభాగం 2 రెట్లు ఎక్కువగా ఉంది. పోన ఆర్థిక నిల్వలు, ఆదాయ నిల్వలు ఎంత అంటే దగ్గరగా అది అమ్మితే 10 లక్షల కోట్ల దాకా వస్తుంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. ఒక్ బోర్డులో అసలు 1 రూపాయి లేదు. ఇది మీరు నమ్ముతారా? ఓకే, ఒక్ బోర్డులో ఆస్తి విలువ 2020లో 200 కోట్ల దగ్గర చిలుకులో ఉంటే మన 2024కి వచ్చేటప్పటికి 1.56 crores వచ్చిందంట. ఏమైపోయింది అంటే మీరు ఎవరికి మీ స్థలాలు ఎవరికి లీజ్కి ఇవ్వట్లేదా, మీరు ఏ స్థలాల మీద బిజినెస్ చేయట్లేదా, కనీసం పంటలు కూడా చేయట్లేదా? అంటే ఏంటి, మీ పేద ముస్లిమ్స్ గురించి మీరే పట్టించుకోవట్లేదా? ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే నేను కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను యూట్యూబ్లో. తులసి చందు గారు అని ఒక ఆవిడ ఉన్నారండి, ద గ్రేట్ ఎనాలిసిస్ట్, చాలా బాగా చెప్తారు. ఓకే, వెళ్ళను ఆవిడ వీడియోస్కి. బట్ ఆవిడ మోడీ గారిని విమర్శిస్తూ ఎక్కువ వీడియోలు చేస్తారండి. అదేం తప్పు కాదు, ఎవరికున్న అభిప్రాయాలు చెప్పొచ్చు. మోడీ గారిని విమర్శిస్తూ నువ్వు వీడియో చేయట్లేదమ్మా, హిందూ మతాన్ని హేట్ చేస్తూ నువ్వు వీడియో చేస్తున్నావు. దానికి నువ్వు రెచ్చగొట్టే విధానంగా నీకు రాసిచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఎవరు రాసిస్తున్నారో కానీ దాంట్లో ఒక్ బోర్డు ఆస్తుల్లో మోడీ తలదూచి, మోడీ గవర్నమెంట్తో తలదూచి లోపల వెళ్ళేటేస్తాడు అంటున్నావు. జీవితాంతకాలం మోడీ ఉంటాడమ్మా గవర్నమెంట్లో, ఇంకొకటి రాడా? ఓకే, అసలు మోడీ ఏం చేశాడో ఫస్ట్ తనకు నువ్వు తెలుసుకోవాలి కదా. ఇలా పేద ముస్లిమ్స్కి అందని భూమి ఏదైతే ఉందో అది అందించేలా చేస్తాడుగా. చాలా సింపుల్ విషయం అమ్మా. ఇప్పుడు ఒక్క బోర్డులో ఇంత స్థలం ఉంది, దీన్ని డిజిటలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒరే ఇంత స్థలం ఉంది, ఇది ఇలా ఉంది, పేద ముస్లిమ్స్ ఎవరు అని లిస్ట్ తీద్దాం. అప్పుడు ఒరే ఇది ఇండియన్ గవర్నమెంట్లో సబ్సిడీ రూపంలోనో లేకపోతే లోన్ రూపంలోనో నీకు అందాల్సిన వనరులు ఏదైతే ఉన్నాయో అది ఇలా పక్కన పెట్టి ఒక్క బోర్డు ద్వారా నీకు ఇల్లు ఇప్పిస్తాం అని చేస్తే ఆడు బాగుపడతాడుగా. ఆడికి వచ్చే సబ్సిడీ అంటే సెక్యులర్లో వాళ్ళకి మైనారిటీ వర్గంలో వచ్చే సబ్సిడీ అవుతుందో అది హిందువుల్లో ఉన్న పేదవాళ్ళకి ఇచ్చుకోవచ్చుగా. ఇది చిన్న లాజిక్ కదమ్మా తల్లి. ఇది కూడా నువ్వు అర్థం చేసుకోకుండా వాడు ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడని చదివేస్తావు ఎంతవరకు న్యాయం. ఈవిడి గారిని హెచ్సియులో ఇలా సెక్యులర్లో ఎవడో ఉన్నాడండి, ఆ ప్రిన్సిపాల్ డీలో తెలియదు కానీ సన్మానానికి అయితే పిలిచేశాడండి. ఎందుకంటే వాళ్ళు లేపుకోవాలి కాబట్టి. రేపు పొద్దున్న డాక్టరేట్ కూడా ఇస్తాడేమో, అది వేరే విషయం. ఎందుకంటే డాక్టరేట్లు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి. ఇలా చేయడం వల్ల మీరు గొప్పలు అయిపోతున్నారు కానీ ఎప్పటికీ హిందూ మతానికి, ముస్లిం మతానికి, క్రిస్టియన్ మతానికి గొడవలు పెడుతూనే ఉంటున్నారు కదా. నీ పూర్వీకులు ఇదే చేశారు, నువ్వు ఇదే చేస్తున్నావు. నువ్వు చేయడం వల్ల చాలామంది ఈ గొడవలు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీలాగా అక్కడ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ గారు, నాకు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. నిన్న మనం విడతల రజనీ గారు వీడియో చూశాను. విడతల రజనీ గారు ఒక్క బోర్డు ఆస్తులు ప్రభుత్వీకరణ చేయకూడదు అని చేసి ఆవిడ పట్టుకుని తిరుగుతుంది. ఆవిడ ఏం చదువుకున్నారో తెలియదు కానీ కనీసం నాలెడ్జ్ కూడా లేదు. అనాలిసిస్ చేసుకుని ఆవిడ పేద ముస్లింకి ఎలా చెందుద్దో కూడా తెలియదు. ఇలా వీళ్ళందరూ కలిపి దీన్ని వక్రీకరించి నువ్వు చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు కూడా అదే చేసావు. ఇలా చేయడం వల్ల హిందూ ముస్లిమ్స్ బాయ్ కాదు, హిందూ ముస్లిమ్స్ గరం అన్నట్టుగా తయారయ్యి ఈరోజు హిందువా ముస్లిమా అడిగి అంగం మీద కాలుస్తున్నారమ్మా కాశ్మీర్లో. దీని మీద నువ్వు వీడియో చేసావు. ఎంత దారుణంగా అంటే ఇది కూడా మోడీ తప్పని చేసావు. ఓకే, మోడీ దిగిపోతే రాహుల్ గాంధీ తప్పని చేస్తావా? ఎందుకంటే రాహుల్ గాంధీని పొగిడితేనే నీ వీడియోలు ఉన్నాయి. సరే, అది నీ పర్సనల్ ఉద్దేశం. ఓకే, నీ ఎజెండా, నీకు రాహుల్ గాంధీ గారు ఏదైనా ఆఫర్ ఇస్తారేమో, ఎంపీగా ఆఫర్ ఇస్తారేమో, ఓకే వెళ్ళను, అదేం తప్పు కాదు. కానీ నువ్వు ముస్లిమ్స్ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఎకానమికల్గా బిజినెస్ అభివృద్ధి చెందుతున్న మన కంట్రీలో అందరూ అభివృద్ధి చెందాలి.
ఒక పేదవాడు ఉన్నాడు, పేదవాడు ఎందుకు పేదవాడుగా ఉంటాడు తెలుసా? వాడికి నాలెడ్జ్ లేక, చదువుకోలేక, లేకపోతే వాడు చేసే పని సరిగ్గా జనాల్లోకి రీచ్ అవ్వక, వాడికి ఆర్థిక వనరులు అందక వాడు పేదవాడుగా ఉంటాడు. అటువంటి వాడిని మనం సమానంగా చూడాలి అని మన రాజ్యాంగంలో రాసుకున్నాం కదా. అప్పుడు వాడికి మనం ఏం చేయాలి? వాడిని కూడా లేపాలి. వాడిని లేపే క్రమంలో మైనారిటీ వర్గాన్ని లేపడానికి మన రాజ్యాంగంలో ముందుగా రాసుకున్న ఏ లైన్ అయితే ఉందో దానివల్ల వీళ్ళు లెగుస్తున్నారు. వీళ్ళు ఇంకా అలా పేదవాళ్ళుగా ఉంటున్నారు. ఆ టైంలో ఈ వక్ఫ్ బోర్డు ఆస్తి ఏదైతే ఉందో అందులో మైనారిటీ వర్గంలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అవకాశం, సువర్ణ అవకాశం అయ్యి వాళ్ళకి స్థలాలు వస్తాయి. స్థలాలు కేటగరించి వాళ్ళకి, లేకపోతే పంట భూములు కేటగరించి దానివల్ల వాళ్ళకి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళు లెగిసి వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందుతారు, వాళ్ళు సమానత్వం పొందుతారు. వాళ్ళకు వచ్చే వనరులతో మనం హిందువులను కూడా లెగిస్తాం కదండి. ఇది ఈ లాజిక్ నువ్వు చెప్పాలమ్మా. ఓకే, ఇలా చాలా విషయాలు ఉన్నాయండి. వక్ఫ్ బోర్డులో మన ఇండియాలో ఎంత దూచేశారు అది ఇంకోటి చెప్పాలండి. అదేంటంటే తాజ్ మహల్ వక్ఫ్ బోర్డు ఆస్తిగా చేసుకుని వాళ్ళు తీసేసుకున్నారండి. కనీసం దాని మీద సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళకూడదని చేసి మన సోనియా గాంధీ గారు ఏదో ఒక రాజ్యాంగంలో రాసేశారు. అది ఎంత మూర్ఖత్వం అండి. తాజ్ మహల్ ఔరంగజేబు గారు వాళ్ళ నాన్నగారు కట్టించారు అనుకోండి, షాజహాన్ గారు. సరే వెళ్ళడానికి ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమడిగిందంటే షాజహాన్ కానీ ఔరంగజేబు కానీ వక్ఫ్ బోర్డుకి ఈ ఆస్తి రాసిస్తున్నాము అని ఏదైనా రాసిచ్చారా అని అడిగాడు. ఆ లాజిక్ ఆన్సర్ వక్ఫ్ బోర్డు దగ్గరలేదు. ఎందుకంటే అది పుట్టింది ఇప్పుడు 1970లోనూ 60లోనూ పుట్టింది. అప్పుడు షాజహాన్ బతికిలేడు అండ్ ఔరంగజేబు బతికిలేడు. దాని మీద ఏంటంటే వక్ఫ్ బోర్డుకి ఆస్తి కాదు. అలా చూసుకున్నా కానీ వక్ఫ్ బోర్డు ఏర్పడినప్పటికీ చాలా ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి రాసిచ్చినవి కాదు. జస్ట్ దాన్ని ఇమాజినేషన్ తీసుకుని వక్ఫ్ బోర్డు దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అలా గుట్టల బేగంపేటలో ఔరంగజేబు గుర్రాలు పెంచుకున్నాడు అనేసి వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసేసుకుంది. ఓకే, దాని మీద కూడా ఇదే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగలిగితే గుర్రాలని నువ్వు చూసి వచ్చావా, ఫోటో ఏదైనా ఉందా అని అడిగితే సమాధానం ఉండదు, ఆ ఆస్తి అక్కడికి వెళ్ళిపోద్ది. కానీ మన కోర్టులకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే కేసును సాగదీస్తూనే ఉంటారు పాపం. ఎందుకంటే జడ్జి గారు కేసు తీర్పిద్దాం అనుకున్నా కానీ మా వక్ఫ్ బోర్డులో ఉన్న మెంబర్ రాలేదు, ఆడికి కాల్ నొప్పి వచ్చింది, కంటి నొప్పి వచ్చింది అనేసి సంవత్సరాలు సాగదీయడం వల్ల అది కేసు ఇప్పటికి 15 ఏళ్ళ నుంచి రన్ అవుతుంది. అలాగే తమిళనాడులో ఉన్న అమ్మవారి విగ్రహం అది కూడా వక్ఫ్ బోర్డు, అదే అమ్మవారి గుడి కానీ ఊరు కానీ అది కూడా వక్ఫ్ బోర్డుకి చెందుద్దని చేసి చెప్పేశారు. ఇది ఎంతవరకు న్యాయం? అసలు ఔరంగజేబు రాకముందు నుంచే మన ఇండియాలో మన హిందూ మతం ఉంది కదా. ఔరంగజేబు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వం రూల్ చేస్తున్నా కానీ చాలామంది హిందూ రాజులు సుంకం కడుతూ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మన హిందూ రాజులు ఆ భూములు ఆక్రమించేసుకున్నారు కదా. ఆ విధంగా చూసినా కూడా ఢిల్లీలో ఉన్న హిందూ రాజు కానీ, మన మహారాష్ట్రలో ఉన్న హిందూ రాజు కానీ, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తమిళనాడులో ఉన్న అందరూ హిందూ రాజులే కదా. వాళ్ళందరూ ఆ భూమిని ఆక్రమించేసుకున్నారు కదా. ఈ మధ్యలో వక్ఫ్ బోర్డుకి ఇది ముస్లిం భూమి అని ఎలా తెలిసి ఆక్రమించుకున్నారో ఈ లాజిక్ ఏంటి, ఈ పాయింట్ ఏంటో నాకు అర్థం కాల. ఓకే, ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకోండి. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు 250 ఏళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఉన్న వాళ్ళు ఓన్లీ 2 రాజులు మాత్రమే ముస్లిమ్స్ రాజులు. అందులో నిజాం రాజు ఒకళ్ళలోనే ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ఉన్నారు ఒక రాజు, ఆయన ఒకళ్ళు. వీళ్ళిద్దరు మాత్రమే ముస్లిమ్స్ రాజులు. అండ్ గుజరాత్లో ఒకరు. ఓకే, వీళ్ళు 3 మాత్రం ముస్లిమ్స్ రాజులు. మొత్తం యావత్ భారతదేశంలో అందరూ కూడా హిందూ రాజులు. అందరూ కూడా స్వచ్ఛందంగా మన దేశానికి వాళ్ళ భూభాగం ఇచ్చేసి ఇది ఇండియాగా పేరు పెట్టండి, ఇది ఇండియా భూభాగంగా పిలువబడేలా చెయ్యండి అని చెప్పేసి పటేల్ గారికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆ రోజులు ఇచ్చేశారు. ఒక నిజాం రాజు ఏమనంటే తండ్రి తరివేస్తే నిజాం రాజు పోయాడు. ఎందుకంటే మన హిందువుని హింసిస్తున్నాడు అని చెప్పేసి పటేల్ గారు సీరియస్గా నిర్ణయం తీసుకుంటే అప్పుడు నిజాం రాజు పోయాడు. ఈ విషయం తెలుసు కదా. ఈ లాజిక్ని చూసుకున్నా కానీ సరే నెహ్రూ గారు ఆలోచించే విధానం అక్కడ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న మీ ఎదవ లాజిక్లకి మా లాజిక్లు సరిపోతాయి కదా. సుప్రీంకోర్టుకి ఈ తీర్పులు వెళ్తే చాలా భూభాగం అసలు వక్ఫ్ బోర్డులో లేదు, అది హిందువుల భూభాగం లేకపోతే ఇండియా భూభాగం. దాన్ని దారుణంగా వాడేస్తున్న ముస్లిం పెద్దల్ని మట్టు పెట్టి పేద ముస్లిమ్స్కి అది అందేలా చెయ్యాలి. ఇది మంచి విషయం. ఇది ముస్లిమ్స్ని వ్యతిరేకించడం కాదు, పేద ముస్లిమ్స్కి మా హిందువులు మా క్రిస్టియన్స్ అండగా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక మంచి తరుణం. ఇది అర్థం చేసుకోవాలమ్మా. తులసి చందు గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ, దేశంలో ఉన్న విడతల రజనీ గారు కానీ, తమిళనాడులో ఉన్న స్టాలిన్ గారు కానీ దయచేసి ఇది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇది వక్ఫ్ బోర్డు యొక్క వివరణ. ఓకే అండి, ఇక విషయంలోకి వస్తే వక్ఫ్ బోర్డు వల్ల ఈరోజు కాశ్మీర్లో అటాక్స్ జరుగుతున్నాయనేసి ఏవేవో రాస్తున్నారండి న్యూస్లో. అవి కరెక్ట్ కాదు. ఎందుకంటే
వాస్తవంగా హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు రేపడానికి ఇది జరుగుతుంది. హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవలు రేపడం ఓన్లీ పాకిస్తాన్కి దాని ఆకలి కడుపులు తీర్చుకోవడానికి తప్ప ఇంకో విధంగా కాదు. మా హిందూ ముస్లిమ్స్ అందరూ సమానమే. ఓకే, ఇది మా దేశం. ఇక్కడ హిందువా ముస్లిం అనే కాదు, మేమందరం కూడా ఇండియన్స్. నువ్వు హిందువు అని మర్చిపోతున్నావు. కాదు, అది హిందూ కాదు. నీ పిల్లల రక్తంలో ఉంది సగం ఇస్లాం. కాదు, హిందువులో కాదు, ముస్లింలో కాదు. మేము ఏమీ కావు. మేము భారతీయులం రా. హిందువులను తప్పమని రాసిందా ఖురాన్లో, లేక ముస్లిం తప్పమని రాసిందా గీతలో? భారతీయులం అని చెప్పడానికే నా ఒక్క ఈ వీడియో అండి. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్ అండ్ జై ఇస్లాం, జై క్రిస్టియన్.